ఫోన్ నెంబర్ అందరికి అవైలబుల్‌లో ఉండాలి. ఎవరు ఫోన్ చేసినా నువ్వు అందుబాటులో ఉండాలి. నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. అలాంటి కమ్యూనికేషన్ నువ్వు విశ్వాసులతోనుండాలి. అలా లేనప్పుడు మనం ఏం పరిచర్య చేస్తా ఉన్నాం? సరే పరిచర్య పెరిగింది బిజీ అంటే ఎంత బిజీ? పొద్దున్నుంచి రాత్రంతా వరకు బిజీయేనా? ఒక్కసారి గూడా ఫోను ఎత్తలేవా? నేటి దినాలలో ఈ సంఘ పరిచర్యలలో మరి సేవకుడు బిజీ అంటే రొటీన్ అయిపోయింది. విశ్వాసులను ప్రార్థన మందిర విశ్వాసులు అక్కడ పెట్టి, వారు పరిచర్య కొరకు రావడం, మరి నేరుగా వారికి ప్రార్థన చేయకపోవడం జరుగుతా ఉంటది.